హలో ఫ్రెండ్స్, మన ఏపీలోని విజయవాడలో ఐలాండ్ ఉందని మీ అందరికీ తెలుసు కదా, కృష్ణానదిపై. ఆ ఐలాండే భవానీ ఐలాండ్. ఈరోజు మన వీడియోలో ఆ భవానీ ఐలాండ్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. విజయవాడ దుర్గమ్మ గుడికి 1 కిలోమీటర్ దూరంలోనే ఉన్న ఈ భవానీ ఐలాండ్ ఫ్రెండ్స్తో, ఫ్యామిలీ మెంబర్స్తో ఎంజాయ్ చేయడానికి వన్ ఆఫ్ ది బెస్ట్ టూరిస్ట్ అట్రాక్షన్. ఏపీ టూరిజం ఆధ్వర్యంలో అనేక అడ్వెంచర్ యాక్టివిటీస్ ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. 133 ఎకరాల్లో ఉన్న ఈ భవానీ ఐలాండ్ని మన వీడియోలో ఈరోజు చూపించబోతున్నాము. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ లింక్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయడం కూడా మర్చిపోవద్దు. మీరైతే వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్, A to Z ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఈ భవానీ ఐలాండ్ కోసం నేను ఈ వీడియోలో ఇవ్వబోతున్నాను. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. భవానీ ద్వీపం, భవానీ ఐలాండ్. ఇది విజయవాడ కనకదుర్గ టెంపుల్ కి 1 కిలోమీటర్ దూరంలోనే ఉంది. లోపలికైతే ఎంట్రీ ఫీజు కేవలం 10 రూపీస్ మాత్రమే. లోపలికి వెళ్ళిన తర్వాత రైట్ సైడే పార్కింగ్ ఉంటుంది. పార్కింగ్ అయితే చాలా స్పేషియస్ గా ఉంటుంది. మనం ఈ భవానీ ఐలాండ్ చేరుకోవడానికి కృష్ణానదిపై ప్రకాశం బ్యారేజ్ దిగువన ఒక 15 మినిట్స్ బోట్ రైడ్ చేయాల్సి ఉంటుంది. ఏపీ టూరిజం వారి అండర్ లో డిఫరెంట్ బోట్స్ ఉంటాయి. మనకి నచ్చిన బోట్, మనకి నచ్చిన కాస్ట్, మనకి నచ్చిన ప్యాకేజ్ అక్కడ చాయిస్ ఉంటాయి. ఆ చాయిస్ ఇక్కడ నేను చూపించిన రేట్ ప్రకారం మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. జస్ట్ 15 మినిట్స్ రైడ్ మాత్రమే ఉంటుంది కాబట్టి నేనైతే బేసిక్ బోట్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. 120 రూపీస్ పర్ అడల్ట్. షారున్ గారు నేను ఇద్దరు కలిసి అయితే ట్రిప్ అయితే వెళ్ళబోతుంది. అయితే బోటింగ్ టికెట్ మాత్రమే తీసుకుంటే సరిపోదండి. ఆ ఐలాండ్లోకి వెళ్ళిన తర్వాత డిఫరెంట్ అట్రాక్షన్స్, అడ్వెంచర్స్ ఉంటాయి. వాటికి కూడా మనం టికెట్స్ ఇక్కడే తీసుకోవాలి. 6 యాక్టివిటీస్ అయితే 400 రూపీస్, 4 యాక్టివిటీస్ అయితే 300 రూపీస్, 2 యాక్టివిటీస్ అయితే 200 రూపీస్. మనం ఎంచుకునే చాయిస్ని బట్టి అక్కడ టికెట్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. మేమైతే లోపలికి వెళ్ళబోతున్నాము. అక్కడ సెక్యూరిటీ చెకప్ కూడా ఉంటుంది. జస్ట్ మనం తీసుకున్న టికెట్ని జస్ట్ అలా చింపేసి ఇస్తారనమాట. సో అదంతా కూడా కృష్ణానది. మన కృష్ణ చిన్నప్పటి నుంచి చదువుతున్నాం కదా, బిరబిరా కృష్ణమ్మ పరుగులెడుతుంటేను అని మనకి చిన్నప్పటి నుంచి ఒక మంచి అద్భుతమైన పద్యం కూడా ఉంది. సో మేమైతే లోపలికైతే వెళ్ళబోతున్నాము. ఇక్కడ చాలా రకాల బోట్స్ అయితే ఉన్నాయి. చెప్పాను కదా, చాలా రకాల బోట్ ప్యాకేజెస్ అయితే ఉంటాయి. ఒక్కొక్క బోట్ ఒక్కొక్క కాస్ట్ ఉంటుందన్నమాట. మీకు స్టార్టింగ్లోనే ఒక బోట్ చూపించాను కదా. మేమైతే వెళ్ళి ఒక 6 మంత్స్ అబౌవ్ అవుతుందండి. వీడియో అయితే కొంచెం లేట్గా అప్లోడ్ చేస్తున్నాము, క్షమించండి. అప్పటికి ఇప్పటికి కొంత చిన్న మార్పులు అయితే చేశారు. ఇప్పుడు మరింత అట్రాక్షన్స్ కానీ, షిప్స్ కానీ మరింత అందంగా ఉన్నాయని చెప్తున్నారు. ఇదంతా కూడా కొద్ది చేంజ్ కూడా చేశారట. ఇప్పుడు మరింత అందంగా ఉంది ఇప్పుడైతే భవానీ ఐలాండ్. కాబట్టి మేమైతే ఒక కాస్త పాత వీడియో అనేది ఏమనుకోవద్దు. సో బోట్ అయితే మేము ఎక్కేసాము. బోట్ ఎక్కిన తర్వాత మనకి ఇక్కడ నుంచి ప్రకాశం బ్యారేజ్ కూడా కనిపిస్తుంది, చూసారా. సో మన కృష్ణానదిపై అక్కడ ప్రకాశం బ్యారేజ్ దగ్గరలోనే ఒక 133 ఎకరాల్లో ఈ భవానీ ఐలాండ్ ఉందన్నమాట. మన ఆంధ్రాలో, అది కూడా మనం విజయవాడలో భవానీ ఐలాండ్ లాంటి ఒక గొప్ప ఐలాండ్ ఉండడం, దాంట్లో చాలా అడ్వెంచర్ యాక్టివిటీస్ ఉన్నాయి. అందులో ఒక అడ్వెంచర్ యాక్టివిటీ ఈ స్పీడ్ బోటింగ్. మీకు ఆల్రెడీ స్పాట్ చేసాను చూడండి. ఈ ఐలాండ్కి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ వాటర్ స్పోర్ట్స్ చాలా ఉంటాయి. అక్కడ కూడా మనం టికెట్స్ అయితే తీసుకోవచ్చు. అది కూడా కాస్ట్లు అవన్నీ కూడా మీకు డీటెయిల్గా చూపిస్తాను మీకు. అక్కడైతే ఆల్రెడీ అక్కడ స్పీడ్ బోటింగ్ అవుతుంది. మనం అయితే ఐలాండ్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాము. చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాం మేము కూడా. మీకు ఆల్రెడీ ఇందాక నేను చెప్పాను కదా, ఈ ఐలాండ్ మొత్తం కూడా ఏపీ టూరిజం వాళ్ళ ఆధ్వర్యంలో నడుస్తుంది. అందువల్ల ఇక్కడ ఏపీ టూరిజం వారి హరిత రిసార్ట్స్ అనేవి కూడా ఇక్కడే ఉంటాయి. ఈ రిసార్ట్స్ అన్ని మనం APTDC అనే వెబ్సైట్లోకి వెళ్ళి కూడా మనం బుక్ చేసుకోవచ్చు. అలాగే ఈ భవానీ ఐలాండ్ మన దుర్గా టెంపుల్కి దాదాపు 1 కిలోమీటర్ దగ్గరలోనే ఉంటుంది. అలాగే ముఖ్యమైన అట్రాక్షన్స్ అన్నీ కూడా ఈ చుట్టూ ఉన్నాయి. కాబట్టి విజయవాడ కనకదుర్గ టెంపుల్కి వచ్చిన వాళ్ళందరూ ఫ్యామిలీస్తో ఎక్కువ కాసేపు సమయం అద్భుతంగా గడపాలనుకుంటే ఇక్కడికైతే రావచ్చు. ఒక 3-4 అవర్స్ ఫుల్గా పొల్యూషన్కి, హార్న్కి, సౌండ్స్కి, వీటన్నిటికీ దూరంగా ఇక్కడ మనం 3-4 అవర్స్ ఎంజాయ్ చేయొచ్చు. ఈ బొమ్మ చూడండి ఎంత బాగుందో, అది వాటర్ ట్యాంక్ అనమాట. ఈ భవానీ ఐలాండ్ లోపల 133 ఎకరాల్లో విస్తరించింది కాబట్టి తిరగడం చాలా కష్టం. అందువల్ల అక్కడ ఉన్న బ్యాటరీ వెహికల్ 60 రూపీస్ ఇచ్చినట్టయితే వాళ్ళే తిప్పుతారు. అలాగే సైకిల్స్ కూడా ఉంటాయి, వాటి ద్వారా మనం మొత్తం అంతా చూడొచ్చు. ఇక్కడ చిల్డ్రన్ ప్లే ఏరియా కూడా ఉంటుంది. చిల్డ్రన్ అందరూ కూడా ఇక్కడికి వచ్చి చాలా చక్కగా ఫ్యామిలీస్తో చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు ఈ భవానీ ఐలాండ్లో. ఇప్పుడైతే మేము కొన్ని అడ్వెంచర్ యాక్టివిటీస్ అయితే మేమైతే తీసుకున్నాము. అందులో ఒకటి మిర్రర్ మేజ్ అంటే మీ అందరికీ తెలుసు కదండి. మన చుట్టూ అద్దాలతో గదులు ఉంటాయి. టోటల్ లైటింగ్ ఏమి ఉండదు. మనం
ఏమీ కనిపించదు అనమాట. ఆ చీకట్లో మనం వెతుక్కుంటూ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ అవ్వాల్సి ఉంటుంది. మేమైతే ఏ రకంగా ఎంట్రీ అయ్యామో, ఎలా ఎగ్జిట్ అయ్యామో మీరే చూడండి. అదండి సంగతి. ఫైనల్గా సక్సెస్ఫుల్గా ఎగ్జిట్ అయిపోయాం. నెక్స్ట్ రోబోటిక్ జురాసిక్ పార్క్ ఉంది. కొన్ని రకాల జంతువులకి రోబోటిక్ స్టైల్లో వాటికి ఒక ఆటో ప్రోగ్రామ్ ఫీడ్ చేసి మనకి సౌండ్స్ అవి ఇస్తూ ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట ఈ రోబోటిక్ జురాసిక్ పార్క్. పిల్లలైతే పండగ చేసుకుంటారు ఇక్కడ. సో మేమైతే లోపలికైతే ఎంట్రీ అయ్యాము. ఈ రోబోటిక్ జురాసిక్ పార్క్ ఏ రకంగా ఉందో మీరే చూడండి. అక్కడ డిఫరెంట్ సౌండ్స్ అయితే ఉంటుంటాయి. అయితే బ్యాక్గ్రౌండ్లో కొన్ని సాంగ్స్ అయితే రన్ అవ్వడం వల్ల మేమైతే ఒరిజినల్ ఆడియో అయితే పెట్టలేకపోతున్నాము. కాబట్టి మీరైతే ఈ మ్యూజిక్ వింటూ వీడియో చూస్తూ ఎంజాయ్ చేయండి. చూసారు కదండి ఆ రోబోటిక్ పార్క్ అడ్వెంచర్ థీమ్. ఏ రకంగా అనిపించిందో కామెంట్ బాక్స్లో తప్పకుండా మాతో పంచుకోండి. ఇదంతా కూడా వాటర్ స్పోర్ట్స్ యాక్టివిటీ అనమాట. వీటి డీటెయిల్స్ కూడా నేను ముందుకు వెళ్ళిన తర్వాత తెలియజేస్తాను. ఇప్పుడైతే మనం ఈ వాటర్ స్పోర్ట్స్ ఎటువంటివి ఆడట్లేదు. ఇక్కడైతే పెద్ద టవర్ ఉందనమాట. ఆ టవర్ మీద చాలా రకాల పక్షులున్నాయి. నేను నిజంగా పక్షులు అయితే వాళ్ళే అని అనుకున్నాను. బట్ అదంతా కూడా ఫ్లెమింగో బర్డ్స్ అనమాట. చాలా అద్భుతంగా ఉంది. ఇవన్నీ కూడా అవుట్ సైడ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ పెట్టారు. సౌత్ ఇండియాలోనే ఇలా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అవుట్ సైడ్ పెట్టడం ఇదేనట. ఫస్ట్ టైం ఇక్కడే పెట్టారట. షారోన్ అయితే ఫుల్గా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ వాయిస్తూ ఎంజాయ్ చేసింది. అలాగే రీసెంట్గా ఇక్కడ జిప్ లైన్ అలాగే స్కై లైన్ కూడా పెట్టారటండి ఈ భవానీ ఐలాండ్లో.
మేము వెళ్ళినప్పుడైతే ఆ జిప్ లైన్ స్కైలైన్ అయితే లేదు. ఉంటే మేము ఖచ్చితంగా నేను స్కైలైన్ అయితే వెళ్దును. ఇప్పుడు మరోసారి మీకు ఈ వాటర్ యాక్టివిటీస్ చూపెడుతున్నాను. సో ఒక్కొక్క కాస్ట్ ఒక్కో రకంగా ఉంటుంది. ఇందులో ఇన్ని రకాల వాటర్ స్పోర్ట్ యాక్టివిటీస్ అయితే ఉన్నాయి. వాళ్ళైతే మనకి చెప్తున్నారు, ఆ 400 రూపీస్ రైడ్ అయితే చాలా బాగుంటుంది అని చెప్తున్నారు. సో మనమైతే మనకు నచ్చిన మనకైతే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫైనల్గా ఇవన్నీ తిరిగిన తర్వాత మేమైతే రిటర్న్ అవ్వడం కోసం మేమైతే బోట్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఆల్రెడీ వేరే వాళ్ళని ఆ బోట్ కూడా తీసుకొచ్చింది. వాళ్ళందరూ దిగిపోయిన తర్వాత అదే బోట్లో మేము రిటర్న్ అవ్వాలన్నమాట. ఈ బోట్ టైమింగ్స్ వచ్చి 9 AM to 5 PM. 5 PM అయితే బోట్ అయితే మనకి లోపలికైతే మనకి ఎవరిని తీసుకురారు. 9 AM నుండి 5 PM లోపే మనం ఈ బోట్ అనేది ఎక్కాల్సి ఉంటుంది. అందువల్ల టైమింగ్స్ కూడా గమనించండి. మరోసారి మీకు ఆ వాటర్ యాక్టివిటీస్ అన్నీ కూడా వాటర్ స్పోర్ట్స్ మీకు చూపెడుతున్నాను. మేము బోట్ ఎక్కిన తర్వాత అక్కడ ఆల్రెడీ చాలామంది అయితే వచ్చిన ప్రతి ఒక్కరు వాటర్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ కూడా తీసుకుంటున్నారు. మంచి అడ్వెంచర్ రైడ్ అనమాట. మేమైతే ఫైనల్గా ఈ భవానీ ఐలాండ్ టూర్ మొత్తం ముగించుకొని తిరిగి వెళ్ళబోతున్నాము. అది ఫ్రెండ్స్ ఈ వీడియో. ఫైనల్గా మేమైతే డెస్టినేషన్ చేరుకున్నాము. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ భవానీ ఐలాండ్ కోసం మరింత ఇన్ఫర్మేషన్ కోసం మేము స్టార్టింగ్ ఈ వీడియోలో చూపించినట్టు కొన్ని ఫోన్ నెంబర్స్ ఉన్నాయి. అక్కడ ఫోన్స్ వాళ్ళకి చేసి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కోండి. లేదా మీరు ఈ కామెంట్లో మీ డౌట్స్ని తెలియజేసినట్టయితే నాకు తెలిస్తే మీకు ఖచ్చితంగా మీకైతే ఆన్సర్ అయితే నేను చేస్తాను. అదండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మనకి ఎక్కడికి వెళ్ళినా సరే ఫొటోసే కదండి మెమొరీస్. మా మెమొరీస్ కొన్ని మీతో పంచుకుంటాను. వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా మన ఛానల్ని కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ ఎంకరేజింగ్ us. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.